యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఒక్కసారి పెళ్లి క్యాన్సిల్ అయితేనే సంబంధాలు రావడం కష్టం. ఇక నుంచి కొంచెం హద్దుల్లో ఉండడం నేర్చుకో. ఏంటి మమ్మీ, మామయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? నాకేం అర్థం కావట్లేదే. మనసులో అనుమానపు బీజం నాటాం కదా, ఆలోచించక ఏం చేస్తాడు? విత్తనాలైతే మొలకెత్తడానికి టైం పడుతుంది గాని అనుమానం పెనుభూతంలా మారడానికి ఎక్కువ సమయం అవసరం లేదురా. నమస్తే సూర్యప్రతాప్ గారు. నమస్తే యూత్ మినిస్టర్ గారు. పేరుకే నేను యూత్ మినిస్టర్ని గాని మన మినిస్టర్స్ అందరికంటే యంగ్గా ఉండేది మీరే కదండి. చెప్పండి, ఫోన్ చేశారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సూర్యప్రతాప్ గారు. మా అమ్మాయి రూపా గురించి మీకు తెలుసు కదా, తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మన ఈ మధ్య ఒక సంబంధం కూడా ఖాయం చేసుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. పరిస్థితులన్నీ మన చేతిలో ఉండవుగా సూర్యప్రతాప్ గారు. గతంలో మీరొకసారి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. చాలా సంతోషం సూర్యప్రతాప్ గారు. మీరు ఓకే అనుకుంటే వీలు చూసుకొని మా ఇంటికి రండి, పెళ్లి విషయాలని మాట్లాడుకుందాం. సరే సూర్యప్రతాప్ గారు, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాం. మంచిదే. సరే అండి. మంచి పని చేసావు తమ్ముడు, శభాష్. మనలాంటి గొప్పింటిళ్లల్లో ఆడపిల్ల పెళ్లి చెడిపోతే ఊరంతా అదే మారుమోగిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతకంటే మంచి సంబంధం చూసి అందరి నోళ్లు ముయ్యిస్తున్నావు. నా మేనకోడలు మరో గొప్పింటికి కోడలుగా వెళ్ళబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడే అంత సంతోషపడిపోతే ఎలాక? పెళ్ళావని మినిస్టర్ గారి ఫ్యామిలీ మన ఇంటికి రాబోతున్నారు. వాళ్ళకి ఏ లోటు రానివ్వకుండా ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు చెప్పాలా తమ్ముడు, ఇది నీ బిడ్డ పెళ్లి కాదు, నా బిడ్డ పెళ్లి. ఇక నుంచి ఆ పనిలోనే ఉంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏంటి మమ్మీ ఇది? ఎంతో కష్టపడి వచ్చిన సంబంధాన్ని చెడగొట్టాం. ఇంతలో మావయ్య ఇంకో సంబంధం తీసుకొస్తున్నాడు. ఆ రాజుగాడు ఇంకా ఆరాటంగా ఉన్నాడు. రూప పెళ్ళయ్యేదాకా నిద్రపోడు. ఇప్పుడేం చేద్దాం? ఎన్ని సంబంధాలైనా రాని, మనం చెయ్యాల్సింది మాత్రం ఒకటేరా, వచ్చిన సంబంధాన్ని వచ్చినట్టు చెడగొడుతూ ఉండడమే. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మరో ఇంటి కోడలుగా వెళ్లడానికి వీల్లేదు. నీ చేతే తాళి కట్టించుకోవాలి. జీవితాంతం మన కాళ్ల దగ్గరే కుక్కలా పడుండాలి. వెళ్ళి దాని మీద బురద జల్లే పనిలో ఉండు. సరే మమ్మీ. ఆ మాయదారి ఫ్లేమ్స్ ఆట ఆడి నిద్ర లేకుండా చేసుకున్నా. రాజుకు నాకు ఎనిమి వచ్చుడేంది? అమ్మాయి గారికి సెటిల్ అయిన పెళ్లి సెడిపోవుడేంది? అమ్మాయి గారు బాధపడకుండా ఉండుడేంది? నా నెత్తి మీద కాకిరెట్టయ్యా. ఇవాళ రాజుని పెళ్లి సంగతి ఎట్లయినా అడగాలే. చెప్పండి అమ్మాయి గారు. ఏం సార్? రాజు సార్ ఏం చేస్తున్నారు సార్? అమ్మాయి గారు ఏమైంది? ఏంది అమ్మాయి గారు ఈ టైంలో ఫోన్ చేసింది? ఏం లేదు సార్, ఇంతకు ముందే టీవీలో ఒక సినిమా వచ్చింది సార్. అందులో హీరో పేరు
రాజు సార్. వెంటనే నొక్కరాజు గుర్తొచ్చాడు సార్, అందుకే ఫోన్ చేశాను సార్. అన్నిసార్లు సర్రేంటి అమ్మాయి గారు? ట్యూషన్ చెప్పడం అయిపోయింది, మీరు పాస్ అయిపోయారు. ఇప్పుడు సర్ర అనాల్సిన అవసరం లేదు. మీ స్టైల్లో రైస్ పీస్ అనొచ్చు, చిరాకు వస్తే మేక వన్నె పులి అనొచ్చు, ఇంకా కోపం వస్తే గోముఖ వ్యాఘ్రం అని కూడా అనొచ్చు. ఇంకో పేరు కూడా కనిపెట్టాను. ఇంకో పేరా? ఎస్, అదేంటో? గండర గండెడు. అంటే మీనింగ్ ఏంటి అమ్మాయి గారు? నాకు తెలీదు, ఏదో పాత సినిమా పేరు. మేకవన్నె పులే కొంచెం సాఫ్ట్ నిక్ నేమ్లా ఉంది. మీరు కొత్త కొత్త తిట్లు కనిపెట్టడం ఏం బాగాలేదు అమ్మాయి గారు. నా ఇష్టం, నిన్నేవైనా పిలిచే రైట్స్ నాకున్నాయి. నిజమే, మా అమ్మాయి గారు ఎలా పిలిచినా పలుకుతాను. ఎంత స్వచ్ఛమైన మనసు రాజు నీది, అందుకే నీ మీద అంత ఇష్టం పెరుగుతోంది. ఏం మాట్లాడరేంటి అమ్మాయి గారు? ఏం లేదు. తిన్నావా? ఇప్పుడే మా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో బగారా చికెన్ అన్ని కుమ్మేసి వచ్చాను. ఏంటి ఫంక్షనా? కాదు కాదు, వాడికి సడన్గా పెళ్లి ఫిక్స్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడికి సడన్గా పెళ్లి ఫిక్స్ చేశారు అమ్మాయి గారు. సడన్ గా నీ పెళ్లి కూడా ఫిక్స్ చేస్తారా మీ వాళ్ళు? నా పెళ్ళి అమ్మాయి గారు. నాతోనే. ఏమో చెప్పలేం కదా. మీ నుంచి కాల్ వచ్చినా కళ్యాణం వచ్చినా యాక్సెప్ట్ చెయ్యాల్సిందే కదా. సరే, నేను ఉంటా. ఏమైంది అమ్మాయి గారు? నువ్వు కళ్యాణం చేసుకో, నేను కళ్ళు మూసుకొని నిద్రపోతా. గుండర గండడు. ఏంది ఇద్దరు ఈ టైంలో ఫోన్లో మాట్లాడుకుంటుండ్రు? రేణుకా, ఓ బిడ్డే రేణుకా. అబ్బా, ఈ బాలమ్మని ఇప్పుడే పిలవాలనా? ఏం కొంప మురిగిందో ఏందో. సందేహం లేదు, రాజుని నేను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ విషయం రాజుతో చెప్పకపోతే సడన్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతనికి పెళ్లి ఫిక్స్ చేసినా చేసేస్తారు. ఎస్, రేపు రాజుని కలిసి నేను ప్రేమిస్తున్నట్టు చెప్పేస్తాను. అమ్మాయి గారు ఇంత పొద్దున్నే నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారప్పా? ఏంటి అమ్మాయి గారు ఇక్కడికి రమ్మన్నారు? నా మనసులోకి రమ్మనడానికి. ఏదైనా ఉంటే ఇంటి దగ్గరే మాట్లాడేవాళ్ళం కదా. కొన్ని విషయాలు 4 గోడల మధ్య చెప్పడం కన్నా 4 దిక్కుల మధ్య చెప్తేనే బాగుంటుంది రాజు. అంత గొప్ప విషయం ఏముంది అమ్మాయి గారు? అంతకన్నా గొప్ప విషయం ఈ సృష్టిలోనే లేదని ఈ మధ్య తెలిసింది. ఏంటది?
ప్రేమ ప్రేమ ప్రేమ. ఏంటమ్మాయి గారు ఎవరితో ఏమంటున్నారు? ఈ మాట నీతోనే చెప్పాలనిపించింది. ఇంతవరకు నాకే తెలియకుండా నా మనసు నీ ప్రేమని కోరుకుంటోంది. మబ్బులన్నీ చెదిరిపోయి ఆ చందమామ కనపడినట్టు ఆ చందమామలో నీ రూపం కనిపించిన రోజే ఈ రూప మనసులో నువ్వున్నావని అర్థమైంది. నేను మీ సేవకుడిని అమ్మాయి గారు. సేవకుడివా, రక్షకుడివా, ప్రేమికుడివా, నేనివేవీ ఆలోచించడం లేదు రాజు. నీతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నీతో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. నువ్వు తోడుగా ఉంటే ఏ సమస్య అయినా దూరంగా పోతుంది. నీతో ఉంటే అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదనిపిస్తోంది. ఇన్ని రోజులు నాలో నీ పట్ల ఇంత ప్రేమ ఉందని తెలియక చెప్పలేదు. ఈ మధ్య నా మనసు గుర్తించింది. అందుకే నీకు చెప్పే వరకు నాకు నిద్ర లేకుండా పోయింది. అమ్మాయి గారు, నేను గాని నా ప్రవర్తన గాని మీలో ఇలాంటి ఆశలు కలిగించుంటే నన్ను క్షమించండి అమ్మాయి గారు. మీరు మేడల్లో పుట్టి పెరిగారు, నేను అద్దెంట్లో బతికేవాణ్ణి. మీకు నాకు మధ్య ప్రేమేంటి అమ్మాయి గారు? నా ఊహకు కూడా అందడం లేదు. నేను స్థాయి గురించి మాట్లాడడం లేదు రాజు. ఆ మాటకొస్తే మా కోసం నువ్వెన్నో చేశావు. ఇంత డబ్బు, పదవి ఉండి కూడా మా నాన్న చెయ్యలేనివెన్నో నువ్వు మా కోసం చేశావు. నీకన్నా మంచివాళ్ళు నాకెవరూ కనిపించలేదు. మీరు కోరుకుంటే కోటీశ్వర్లు వస్తారు అమ్మాయి గారు. కోరుకున్నవాడు రాజు కదా, కోరుకున్నవాడు రాడు కదా. కోటీశ్వర్లెందుకు? నేను డబ్బుని కాదు ప్రేమించేది, మనసున్న మంచి మనిషిని. అమ్మాయి గారు, మీరు స్నేహాన్ని ప్రేమ అనుకుంటున్నారు. నా మంచితనాన్ని చూసి మనసు పడుతున్నారు. ఇవాళ మీకది కొత్తగా, వింతగా, గమ్మత్తుగా ఉండొచ్చు. కానీ నాతో జీవితం పంచుకున్నాక పేదరికమే కనిపిస్తోంది. ఆ పేదరికం ప్రేమని చెరిపేస్తుంది. ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిలోని గుణాలనే కాదు, ఎదుటి వ్యక్తి తాలూకు అన్నిటినీ యాక్సెప్ట్ చెయ్యాలి. నేను నిజమే చెప్తున్నాను. 1కి 2 సార్లు నన్ను నేను చెక్ చేసుకునే చెప్తున్నాను. ఇది నా అమాయకత్వం వల్ల కానీ, నా వయసు ప్రభావం వల్ల కానీ ఏర్పడిన ఆకర్షణ కాదు, అవగాహన. నువ్వంటే ప్రేమ, నువ్వుంటేనే జీవితం. మీరిలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. పెద్దయ్య గారికి తెలిస్తే ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు. అమ్మాయి గారు, నన్ను మర్చిపోండి. మా నాన్నకు కూడా నువ్వంటే ఇష్టం రాజు. నువ్వు నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం. నీ అంత విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరూ లేరని ఆయన అభిప్రాయం. నిన్ను అల్లుడిగా చేసుకోవడానికి ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పరు. నాకు కావాల్సింది నీ ఉద్దేశం. నీకు నేనంటే ప్రేమ ఉందా లేదా అది చెప్పు. నా మీద నీకు నిజంగా ప్రేమ లేకపోతే నా కోసం ఇంత చెయ్యవు. చెప్పు రాజు, భయపడకు.
అన్ని సంశయాలు పక్కన పెట్టు. చిన్నప్పటి నుంచి నాకు ఎవరి ప్రేమ దక్కలేదు. ఇప్పుడు నీ ప్రేమ కూడా దక్కకపోతే నేను బ్రతికి లాభం లేదు. అమ్మాయి గారు, చూడు, నా కళ్ళల్లో ప్రేమ కనిపించడం లేదా? I love you, Raju. Raju, I love you. ఐ లవ్ యూ టు అమ్మాయి గారు. గిదేంది పొద్దు పొద్దుగానే గిసువంటి పీడకలు వచ్చింది? గిది కళ నిజంగానే జరిగినట్టు కొడుతున్నది. రాజు రూపను లగ్గమాడబోతున్నట్టు కలొచ్చిందేంది? తెల్లవారుజామున వచ్చే కలలు నిజంగానే జరుగుతాయి అంటారు. వాళ్ళ పెళ్ళి నిజంగానే జరుగుతుందా? మరి అట్లా జరిగితే మరి నా గతేంది? బల్లర్చిందంటే నేను చెప్పేది నిజమవుతుందా? అంటే వాళ్ళిద్దరికి పెళ్ళైపోతుందా? లేదు లేదు, అట్లా జరగడానికి వీల్లేదు. లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? ఓ బిడ్డే రేణుకా, ఏందే నేను అంత పెద్దగా అరుస్తున్నా సప్పుడు చేయకుండా కూర్చున్నావు? ముఖం నిండా చెమటలేందే? పీడకలు వచ్చిందమ్మా. గట్లనా? కలలకే గిట్లా భయపడతావేందే? కలలు కూడా గట్ల జరుగుడు నాకు ఇష్టం లేదమ్మా. పొద్దుగాలొచ్చిన కలలు నిజమైతాయంటారు పెద్దోళ్ళు. ఏమొచ్చింది బిడ్డా నీ కలలా? చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? గప్పుడు నా దగ్గరెందుకు ఏడ్సుడు? సర్లే, రోజంతా గిట్లనే బాధపడతా కూసుంటావా ఏంది? లేసి స్నానం చేసి జల్ది రెడీగా. లేస్తలే నువ్వు. నేను పోతాలే, పనులున్నాయి, జల్ది గాని. పొద్దుగాలొచ్చే కలలు నిజమైతాయని అమ్మ కూడా అంటుంది. అమ్మా రేణుకమ్మ తల్లి, నన్ను నువ్వే సల్లగా చూడాలే. పెద్దోళ్ళు నాకు నీ పేరే పెట్టిండ్రు, అందుకోసమైనా నువ్వు నన్ను కాపాడాలే. రాజుకు నాకు లగ్గమేటట్టు నువ్వే చూడాలే. చూడు. టైము పాడు లేకుండా ఏంటో దీని నవ్వులు. ఎవరన్నా చూస్తారన్న సెన్స్ ఉండదు, చెబితే అర్థం చేసుకోదు. ఎలా దీంతో వేగటం?
తీరాల్సిన సరదాలన్నీ తీరిపోయాయి. ఇక మెల్లగా దీన్ని వదిలించుకోవటమే బెటర్ ఏమో. ఏంటి మందారం, ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, సడన్ గా ఈ వాంతులేంటి? నాకు అదే అర్థం కావట్లేదు అమ్మాయి గారు. ఉదయం ఏం తిన్నావు? ఇడ్లీనే తిన్నాను. రాత్రేమన్నా లేటుగా భోంచేసావా? అవునమ్మాయి గారు, మా ఇంట్లో వాళ్ళు బయట నుంచి బిర్యానీ తెప్పించారు. అది సంగతి. తిన్నది అరగకపోవడమో ఫుడ్ పాయిజనింగో అయ్యుంటుంది. పనులన్నీ ఆపేసి వెళ్ళి ఈ పూట అంతా రెస్ట్ తీసుకో.